మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు చూసి పక్క రాష్ట్రం వాళ్ళు చీకొడుతున్నారు. సంక్రాంతి పండుగ అంటే రికార్డింగ్ డ్యాన్సులా? సంక్రాంతి పండుగ అంటే మహిళల్ని అవమానించటమా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారా లేదా అనేది మాకైతే అర్థం కావట్లేదు. సంక్రాంతి సంబరాలంటే రికార్డింగ్ డ్యాన్స్లేనా? వికృత శాస్త్రులేనా? బట్టలిప్పేసి డ్యాన్స్ చేయమని మీ ఎమ్మెల్యే అనుచరులు బెదిరించటమా? ఇంతకన్నా దారుణం ఇంకెక్కడా కూడా జరిగి ఉండదు. ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దారుణాలు ఎవరూ చూసి ఉండరు. కావాలంటే వీడియో చూపిస్తాను. వీడియో చూసే ముందుగా మన వీడియోకి లైక్ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలు ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక్కసారి వీడియోకి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అని వీడియో ద్వారా కోరుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలు ఒక్కసారి మీకు చూపిస్తాను. తెలంగాణ వాళ్ళు పోస్టు పెట్టారు. ఛీ, ఇవేం కట్టుబాట్లు రా పచ్చమందా అని అంటున్నారు. చూశారుగా వాళ్ళ వికృత చేష్టలు. అక్కడ ఏం చేస్తున్నారు, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం అసలు ఉందా లేదా, ఇవన్నీ ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారా లేదా అనేది ఎవరికైతే అర్థం కావట్లేదు. ఇంకో వీడియో కూడా చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటాడు, హితబోధ చేస్తుంటాడు, మహిళల యొక్క రక్షణ గురించి ఆయన మాట్లాడుతుంటాడు. ఇలాంటి వీడియోలు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి. ఏముందా లేదా చెప్పి బ్రావున్స్లోనే ఇంకా ఎంత చూస్తానట గొడ్డలు ఏమన్నా ఓకే, నేను సరదా అది కాదంటలేదు, చేసేవాళ్ళు చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ కానీ సినిమాల మీద నా దృష్టి లేదు, నాకు సమాజం మీద ఉంది నా దృష్టి. గుడ్లు మొత్తం చెప్పని ముందే చెప్పాను బుల్లబ్బాయి గారు. డాన్స్ చేస్తారని చెప్పి కిరాయి తీసుకుని డైలాగులు చెప్తావేంటి? సమాజం మీద ఉంది నా దృష్టి. గొడ్డలు ఇప్పించి స్టేజ్ ఎక్కించరా ఇప్పను ఏంటే పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు? అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది. నాకు రాజులకి మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకో. ఇప్పుడేమంటారు పవన్ కళ్యాణ్ గారు? జనసేన నేత రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అనుచరుడు ఏం మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. బ్రా ఉంచుకుని జాకెట్ తీసేసేయి అంటున్నారు. ఇదేనా మహిళలకు ఇచ్చే స్వేచ్ఛ మీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు? ఇలాంటి మాటలు మాట్లాడటమేనా మహిళలకు ఇచ్చే స్వేచ్ఛ? అసలు పరిపాలన ఉందా లేదా? పక్క రాష్ట్రం వాళ్ళు పెడుతున్నారు ట్వీట్లు, పక్క రాష్ట్రం వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ అవుతున్న పోస్టులు. ఛీ, ఇదేనా మీ సంస్కృతి, సంక్రాంతి సంబరాలంటే అని అంటున్నారు. మరి ఏం సమాధానం చెప్తారో పక్క రాష్ట్రాల వాళ్ళకి? సంక్రాంతి పండుగకున్న ఆచార వ్యవహారాలని పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ సంక్రాంతి పండుగ అంటే రికార్డింగ్ డ్యాన్సులు, సంక్రాంతి పండుగ అంటే వికృత చేష్టలు, సంక్రాంతి పండుగ అంటే జోదాలు, పేకాట క్లబ్బులు, కోడిపందాలు, ఇవి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు నేర్పిస్తున్న సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, ఆచార వ్యవహారాలు. సంక్రాంతి పండుగను రైతులు ఎంత సంబరంగా చేసుకుంటారో అవన్నీ పక్కదారి పట్టించేసి ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులతో, వికృత చేష్టలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీ అందరికీ కూడా నచ్చిందా? కామెంట్ల రూపంలో మీరే మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.